మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అక్క ఆల్రెడీ చెప్పారు కదా కార్తీక మాసంలో వనభోజనాలు. సో వీళ్ళ అపార్ట్మెంట్ లో అందరూ కార్తీక వనభోజనాలు వెళ్తున్నారు. ఫోన్ చూడొచ్చు, అక్కడికి వెళ్ళినా ఫోన్. అంతేగా అంతేగా. నో నువ్వు కనపడితే పేపర్ పెన్ అల్లడా కర్క కనకలో తూ పరిపతో ఈ పడిపోతో కనకలో తూ పరిపతో ఈ పడిపోతో. Hi everyone. Welcome back to our channel Kirti Chaitanu. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అక్క ఆల్రెడీ చెప్పారు కదా కార్తీక మాసంలో వనభోజనాలు. సో వీళ్ళ అపార్ట్మెంట్లో అందరూ కార్తీక వనభోజనాలు వెళ్తున్నారు. సో నేను కూడా వెళ్దామని నేను రుద్వేద్ కూడా వచ్చేసాము. రుద్వేద్కి చాలా ఇష్టము అనేసి. సో రిక్కి, రుద్వేద్, నేను, అత్తయ్య, మంజు అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో అందరూ కలిసి వెళ్తున్నాము. సో డాడీ మమ్మీ రాలేదు, అత్తయ్య మావయ్య కూడా రాలేదు. సేమ్ బావ గారు కూడా షూటింగ్ అండ్ మా ఆయన గారు కూడా షూటింగ్ అవుట్డోర్ వెళ్ళారు. మేమేమే వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. వీడైతే ఫుల్ రెడీగా ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి ఏమేం చేస్తారు చెప్పు? ఫోన్ చూడొచ్చు, అక్కడికి వెళ్ళినా ఫోన్. అంతేగా అంతేగా. మరి దొదప్ప ఉండదు అక్కడ. దొదప్ప రావట్లేదు. దొదప్ప రావట్లే. రాను. దొదప్ప రావట్లేదు. అప్ప రావట్లేదు. నేను వద్దా? ఓన్లీ నువ్వు నేనా? నాని అత్తయ్య, నాని అత్తయ్య. ఎస్, ఇక్కడ వీడు ఫుల్ ప్రిపేర్గా ఉన్నాడు. ఇంక అక్కడికి వెళ్ళాక ఫుల్ సందడి. సో అక్కడికి వెళ్ళి ఇంకేం సందడి చేస్తాను చూపిస్తా. బాయ్. యాక్చువల్లీ బస్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. వాడు బస్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అదిగోండే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడానికి. సో అందరూ వచ్చేసారు, బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఏంటి అనేది చూద్దాం, పదండి. నచ్చిందా బస్సు? ఇంకా ఆన్ చేయలేదమ్మా, చేసినప్పుడు వేస్తారు. అక్కకి చెప్పు చాక్లెట్స్ తినొద్దు. వద్దు, నువ్వు తీసి లక్కకేసేసి. నేను వెళ్ళిపోతున్నాం. జుజ్జమ్మ కావాలి. నో నువ్వు కనపడితే ఇవన్నీ అమ్మ అప్పికెళ్ళే ప్లేస్ ఇది. రా. యాక్చువల్లీ ఏంటంటే అది వాడు వాటర్ చూసేసి స్విమ్మింగ్ పూల్ అనుకొని దిగ్గగానే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలనుకున్నాడు కదా. చెప్పు. కానీ కాదు, కౌది వాటర్ అది. చూసావా అంబ వాటర్ తాగేది. సో రుద్వేదికి ఇక్కడ చాలా మంది యానిమల్స్, ఏ యానిమల్ ఉండదు.
యాక్చువల్లీ గేమ్స్ ప్లాన్ చేశారు 3 గ్రూప్ గా డివైడ్ చేశారు అనమాట యక్ష కిన్నర గంధర్వ మేము లాస్ట్ గ్రూప్ కిన్నర సేమ్ ఎల్లో కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఎల్లోలో మేము ఇద్దరం ఉన్నాము రిక్కి ఏమో బ్లూ అత్తమ్మకేమో రెడ్ వచ్చింది ఓ రుద్వేదికి రెడ్ కలర్ కావాలట రెడ్ కావాలా నీకు ఎల్లో కావాలా రెడ్డా తీసుకుందాం అదిగో అత్తయ్య నానికి రెడ్ వచ్చింది సేమ్ సేమ్ నువ్వు అత్తయ్య నాని సేమ్ సేమ్ రిక్కి ఓన్లీ బ్లూ ఎస్ నేను రుద్వేద్ ఫస్ట్ టైం ఇలా వన భోజనాలు బఫెలో తాగే వాటర్ ఇది దాటు ఇది జంప్ చేయి ఇదిగో దీపాలు అంటిస్తున్నారు అందరు ఇక్కడ దా ఉండు జుజ్జు అయ్యాక నువ్వు నేను ఓకే అంటిస్తుంటే రుద్వేదు రికి వెళ్ళి కౌతో వెళ్ళి ఇది అప్పటి నుంచి స్విమ్మింగ్ పూల్ చెప్పు పూల్ కాదు బంగారం ఇక్కడ అంతా ప్లాంట్స్ కి ట్రీస్ కి వాటర్ బఫెలో తాగే వాటర్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెళ్ళిపోయారు డాన్స్ ఆడడానికి అదిగో అక్కడ ఉన్నారు అదిగో డాన్స్ అమ్మా అది చాలా ఇదే అంబా వాటర్ ఇక్కడ ఉండేవాళ్ళు డర్టీ వాటర్ అది ఇదా బఫెలో తాగే వాటర్ స్విమ్మింగ్ పూల్ కాదు అంకుల్ వచ్చారు అంత పురుగులు అంతా ఉన్నాయి అక్కడ స్కేల్ తెస్తున్నారు అంకుల్ పద వెళ్ళిపోదాం అయ్యో అందరూ వెళ్ళిపోయారు డాన్స్ చేద్దాం రా అదిగో అందరూ అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ ఎండగా ఉంది అక్కడ కవ్వు వాటర్ తాగుతున్నప్పుడు నేను నీకు చూపిస్తాను ఓకే జిందాబాద్ చెప్పు జిందాబాద్ జిందాబాద్ రెడ్ అయితే నువ్వు వెళ్ళిపో నానితో నేను కలర్ బ్యాచ్ కాదు నేను నువ్వు రెడ్ నేను ఆరెంజ్ రిక్కీ బ్లూ హలో ఇప్పుడు వస్తున్న మెంబర్స్ వీళ్ళే కదా అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో బ్యాక్ నెక్స్ట్ రౌండ్ లో మీరు రాకూడదు ఓకే गरम चाय की प्याली ఏ పాట తెలియట్లేదు ఫస్ట్ You have to pick up the paper also. పేపర్ పెన్ ఓ మన ఫైనల్ వచ్చాము బోట్ షిప్ రెడ్ ఓనీనా ఓనీ కట్టింది అంత అలా ఓకే అక్కడ పెట్టేసి
పేపర్ 1 పాయింట్. రిక్కీ ఇద్దరు ఒక్కొక్కసారి గెలిచాము. రుద్వేద్ ఫుల్ విన్. రుద్వేద్ ఏమో అన్నిట్లో విన్. ఇప్పుడు కరెంట్ పోయింది. బ్రేక్ బ్రేక్ స్నాక్స్ బ్రేక్. ఇలా ఫోటో దిగు. సో రుద్వేదికి చిన్నప్పటి నుంచి అనిమల్స్ అంటే ఇష్టం. యాక్చువల్లీ కౌని అంబా అంబా అంటాడు. వాటి దగ్గర వాటర్ బాటిల్ కూడా ఉండేది కానీ పాట తెలియట్లేదు. అలోప్ తీసేసుకుంటాను. అటుపండు అక్కడ ఉన్నాయేమో. ఈవినింగ్ వస్తాయంట, చూపిస్తాం. ముట్టు ఇలా ముట్టు. ఇది మస్కిటో రెపెలెంట్ స్టిక్కర్ పిల్లలకి వేసుకున్నారు. అక్కడికి వెళ్దామా? ఇదా ఒక్క నిమిషం. తను రా 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 అంటుందా రుద్వేద్ని. స్నేక్ అన్ని రా రా అంబ రా రా. దానికి భయం వేసిందా? అయ్యో అక్కడ ఇక్కడ ఇదే గేమ్ అయిపోయింది వాడికి. అవి పడుకునే టైం కన్నా భయపడిపోతాయి. ఇదిగో నీది జెల్లీ. అజ్జి ఇంట్లో నేను ఇది చేశాను. రుద్వేద్ నువ్వు విన్నావా తెలుసా? రెడ్ టీమ్ విన్నర్. హై ఫై చేసా. హై ఫై. రైట్ హ్యాండ్. ఏ రుద్వేద్ చాక్లెట్ తిన్నాడు కదా. వావ్ జ్యూస్ వచ్చింది. థాంక్యూ. అంటే బాయ్స్ కి గర్ల్స్ కావాలంట. సో అందుకే నా వాడు బాయ్ అంట, నేను గర్ల్ అంట. ఇప్పుడు అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నాం. బస్సు అక్కడ బయట ఉంది. ఈవినింగ్ మనం వెళ్ళేది. రెడీ మమ్మీ దగ్గరకు వచ్చి పట్టుకో, వెనక్కి పట్టుకో, లాగదాం రా. ముందే లాగేస్తున్నాం అక్కడ మనం. రుద్వేద్ అదిగో మేమే విన్నర్ అను. మీ వాళ్ళు పడిపోయారు. ఎక్కువ మంది పడితే వాళ్ళే విన్నర్ చెప్పారు. అవునా? అలా ఊరికే చెప్తున్నా. ఇదిగో కన్నప్ప, ఇదిగో కన్నా. రుద్వేద్ పప్ప అదే బెటర్ మనకి. ఇదిగో అప్ప, చెప్పు ఏం చేస్తున్నావు? ఏనదు చిచి, ఇదిగో అప్పకి చెప్పు. అప్ప హాయ్ అను. విన్నాయని చెప్పు. రుద్వేదే విన్ చెప్పురా. విన్నర్. నో 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 శాంట్ ఆడొద్దు అని. అదిగో నా అప్పతో చెప్పు యు విన్ అని. బాటిల్ తీసుకెళ్ళి కూర్చోవాలి. ఓకే, then sit. స్లోగా వెళ్ళు. స్లో. వెరీ గుడ్.
అవుట్ కన్నా వీఆర్ అవుట్. ఇదిగో నువ్వు అక్క నువ్వు విన్ను. ఓకే ఏ ఇక్కడ పరిగెత్తాలి. సో రుద్వేద్ రన్ చేస్తాడో తెలీదు, నేనైతే బాగా రన్ చేసి బాదాం మిల్కే తాగాను. అలాంటిది 2 గ్లాస్ బాదాం మిల్క్ తాగాను కదా కన్నా. ఎవరు విన్నర్? రుద్వేద్ విన్నర్. సో మేమే విన్నర్, అన్ని రౌండ్ పరిగెట్టాము. అవును, అందరూ రెస్ట్ తీసుకున్నారు కానీ నాన్ స్టాపర్ అన్నారు. కాదు, మార్నింగ్ కూడా పిల్లలు లెగడానికి ఏడుస్తారు కదా, వీడ అయితే ఫామ్ అదే ఎలిదు వాడే 6 o'clock లేచి మా అందరినీ లేపాడు అని చెప్తున్నా. సన్ వచ్చింది లెగండి లెగండి అని లేపి తీసుకొచ్చాడు. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత ఆడుకుందాం. ఇష్టమైందంట అప్పడం, అప్పడం వాడికి ఇష్టమైంది. వా ఇష్టమైంది కర్డ్, కొంచెం ఒలిగిపోతుంది. వా అన్ని వావే.
వావ్ తినాలి మాత్రం ఏముండదు. అన్ని ఇష్టమైంది. వైట్ రైస్ వావ్ అన్ని చెప్పలే, పేర్లు చెప్పలే నువ్వు. అన్ని వాడే చెప్తున్నాడు, అన్ని వావ్ అంట. వాడికి ఇష్టమైన పూరీలు ఇదే. దా పూరి ఉంది ఇష్టమైంది. పూరీలు పర్లేదు పర్లేదు. ఇక్కడ ఉంది తెచ్చుకుందాం దా. పులిహోర కొంచెం బొబ్బట్టు. సో రుద్వేదికి పూరి ఇష్టం, పూరి తినిపిద్దామని వెళ్తున్నా. ఇదిగో కన్నా ఇక్కడ ఉందిరా, మమ్మీ వచ్చా తెచ్చా. అప్ప ఇంటికి తీసుకెళ్ళొద్దా? ఎవరిని? నిన్న ఏ ఎందుకో దొదప్ప ఇంట్లోనే ఆడుకుంటావా? ఓకే కన్నా, మా ఇంట్లోనే ఉండు. మమ్మీ వద్దు, మమ్మీని పంపించేద్దాం ఇంటికి. మమ్మీ కావాలా? కూర్చో ఇంకా. మమ్మీ అప్పతో ఉంటది. ఇంకా అయినా కూర్చో, ఇంకా అయినా కూర్చో కొంచెం. మా ఇంట్లోనే ఉంటాడు. ఏం తింటావు? ఇందాక అల్లరి చేస్తే నెక్స్ట్ టైం ఇలా తీసుకురాను ఫామ్ హౌస్ కి, అల్లరి చేయొద్దు అని చెప్తున్నాను. సో అదేదో చెప్తున్నాడు అనుకున్నాను. అది చూస్తే ఇక్కడే ఆడుకుంటాను, మా ఇంటికి పంపించొద్దు అంటున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. లంచ్ బ్రేక్ అయిపోయింది, ఇంకా తెలుసుగా స్వీట్స్ తిన్నాము, కర్డ్ తిన్నాము, అన్ని తిన్నాక యాక్చువల్లీ మంచి నిద్ర వస్తూ ఉంది, బాగా తిన్నాము. అందుకే అందరూ ఇప్పుడు గేమ్స్ ఆడకుండా పరిగెట్టకుండా కూల్గా కూర్చొని గేమ్స్ తంబోలా ఆడుతున్నారు. అందరూ తిన్నాం కదా, రెస్ట్ అన్నమాట ఈ టైము. సో ఇప్పుడు తంబోలా గేమ్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఆడట్లేదు, నేను రుద్వేతో ఆడుకోవాలి. రిక్కీ ఆడతాడంట. ఏదో కొన్నాడంట అప్పదా, అడుగు. వాడు ఇక్కడ ఆడుకుంటున్నాడంట, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను నువ్వంటే తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అదిగో గిఫ్ట్ కన్నా, సర్ప్రైజ్. లేదంట అని హాయ్ చెప్పు అందరికి. చాలా అల్లరి చేస్తుంటాడు, చూపిస్తున్నాడు. బాయ్. లంచ్ ఎక్కువ శ్రమ పెట్టకుండా ఒక చోట కూర్చుని రెస్ట్ గా ఆడుతున్నాము. ఇది తంబోలా అనుకున్నాను, తంబోలా కాదంట, ఏదో మాలా అంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఆడుతున్నాను. అలా అంటే అది నాకు తెలియదు ఎలా ఆడాలి ఏంటి అనేది. సో చూద్దాం. త్వరగా వాటర్ తాగాలి. నా దగ్గర ఇప్పుడు అమ్మ వద్దు, మమ్మీ వద్దు. రిక్కీ దగ్గర వచ్చేసి ఎదిగో కన్నా. రిక్కీ దగ్గర ఎన్నిసార్లు నువ్వు రావు? జుజ్జు అమ్మ నీకు కావాలి చెప్పమ్మా ఇంటికి. నేను రిక్కీగా అంటాను పో. పెట్టుకో రిక్కీ పెట్టుకో. నేను రిక్కీ నాకు జుజ్జు అమ్మ కావాలి. రిక్కీ తీసుకో. అందరు ఇలా అనండి, అందరూ.
సో మీరు పెట్టండి అని అందరికి చెప్పు. అటు తిరిగి అయిపోయింది అక్కడ వాళ్ళందరికి చెప్పు. ఫ్రెండ్స్ మీరు కూడా అంబాలికి అది వేసేసి ఇంటి ముందు వాటర్ పెట్టండి, డాగ్స్ కి మమ్మం పెట్టండి, బర్డ్స్ కి వాటర్ పెట్టి గడ్డి అంటే ఏదో ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ముందుకి. బాయ్ చెప్పే ఇంకా అవి పడుకోని చాలే. అదిగోండి స్టోన్స్ అడ్డంగా ఉందని తీసి అన్ని పారేస్తున్నాడు. అవి స్టోన్స్ తిన్నవు ఏం కాదు, అదంతే అది దాంది. అవి మొత్తం దానికి ఒకటొకటి ఇస్తే సరిపోదు కన్నా. ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకున్నావు మట్టిలో ఆడి, అలా చేయకూడదు తగులుతాయి. చూసారా రుద్వేద్ అల్లరు అల్లరి అక్కడ అంతా అంత్యాక్షరి ఆడుతున్నారు, నేను రుద్వేద్ మాత్రం ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాము. కానీ అలా చేయకూడదు. దా మన పాట పాడదాం. సార్ నువ్వే పాడు. ఇక్కడ ఏం పాట పాడతావు? భగవద్గీత. భగవద్గీత చెప్పు. యాక్చువల్లీ నిద్ర టైము, ఇంకా నిద్ర కూడా పోవట్లేదు, ఆడుతూనే ఉన్నాడు. ఈవినింగ్ ఏంటది అలా చేయకూడదు, అవన్నీ పడుకుంటాయి కదా. అబ్బా తగిలింది అమ్మకి. लाल चढ़ी मैदान कड़ी क्या खूब लड़ी क्या खूब लड़ी अब दिल से निकले हम यहाँ से गए आंख लड़ी और बात बनी 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 నేను పుట్టాను పుట్టింది నేను నవ్వాను. సో ఈ విధంగా చాలా బాగా చక్కగా చాలా ఎంజాయ్ చేసాము. మా కార్తీక వనభోజనాలు చాలా బాగా జరిగింది. సో గేమ్స్ మీద గేమ్స్ ఆడాము, ఇంతసేపు అంతాక్షరి ఆడాము. సో చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు 2 పాట పాడేశారు. అంటే తెలుగు అంటే అంతగా రాదు, సరే ఏదో అలా పాడాను. భావం తలుచుకొని అంత ఏమి లేదు. అంటే వెంటనే కన్నడ అయితే పాడగలుగుతాను, తెలుగు అయితే నాకు పాత పాటలు అవన్నీ తెలియదు. అదే ఒక 1 లైన్ 2 లైన్ వస్తుంది, వీళ్ళు కరెక్ట్ గా 2 లైన్స్ పాడాలి అనేసరికి రావట్లేదు. ధనుష్కి ఇష్టం ఈ సాంగ్ యాక్చువల్లీ. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. లవ్ యూ ఆల్. కీర్తి, జై ధనుష్.